మామూలుగా అంటే పేపర్ 6 ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సొల్యూషన్. సో అంటే ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సొల్యూషన్ అనేది తెలిసిందే మనకి. ఏం తెలుసు అంటే 6 మొత్తం 7 సబ్జెక్టులు. టోటల్ ఎన్ని? మొత్తం 8 సబ్జెక్టులు. దాంట్లో 7 సబ్జెక్టులు కలిపి ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సొల్యూషన్లో అడగడం. సో ఇది మామూలుగా అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం 5 కేస్ స్టడీస్ ఉంటాయి. సో మనం ఏవైనా 4 కేస్ స్టడీస్ రాయాలి. సో ఈచ్ కేస్ స్టడీ 25 మార్క్స్కి ఉంటుంది. సో కేస్ స్టడీలో అంటే 15 మార్క్స్ డిస్క్రిప్టివ్ ఉంటుంది, 15 మార్క్స్ డిస్క్రిప్టివ్ ఉంటుంది, 10 మార్క్స్ ఎంసీక్యూస్ ఉంటుంది. సో 10 మార్క్స్ ఎంసీక్యూ అంటే ఒక్కొక్క ఎంసీక్యూ 2 మార్క్స్ చొప్పున ఒక 5 ఎంసీక్యూస్ ప్రతి చాప్టర్లో ప్రతి కేస్ స్టడీలో ఉంటాయి. ఓకే, ఇది ఓపెన్ బుక్ అన్నమాట. రైట్. సో ఫస్ట్ మనము అంటే కేస్ స్టడీ చూడగానే ఫస్ట్ మనం ఎప్పుడు ఈ కేస్ స్టడీ మొత్తం పారాగ్రాఫ్ స్టార్టింగ్ నుంచి చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్వశ్చన్స్ ఫస్ట్ చూడాలి. అసలు క్వశ్చన్స్ ఫస్ట్ చూస్తే క్వశ్చన్స్ బట్టి మనము పారాగ్రాఫ్ని ఫోకస్ చేస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం. ఓకే, అసలు ఫస్ట్ ఏం జరిగారు ఇక్కడ? మిస్టర్ పి హ్యాస్ ఇన్వెస్టెడ్ 10 crores ఇన్ ఎస్బీఐ లైఫ్ ఆర్బిట్రేజ్ ఫండ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ అబౌట్ ఆర్బిట్రేజ్ ఫండ్స్ అన్నాడు. ఓకేనా? ఇక్కడ మిస్టర్ పి ఇన్వెస్టెడ్ 10 crores. ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు? ఎస్బీఎఫ్ మ్యూచువల్ ఫండా, ఆర్బిట్రేజ్ ఫండా? ఆర్బిట్రేజ్ ఫండ్. ఓకే, ఎస్బీఏ ఆర్బిట్రేజ్ ఫండ్, ఆర్బిట్రేజ్ లైఫ్ ఆర్బిట్రేజ్. ఓకే, లైఫ్ ఆర్బిట్రేజ్ ఫండ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ అబౌట్ ఆర్బిట్రేజ్ ఫండ్స్? సో ఆర్బిట్రేజ్ అంటే కింద చెప్పిన పాయింట్స్ 1 కానీ 2 కానీ 3 కానీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోస్ట్ అప్రోప్రియేట్ అబౌట్ ఆర్బిట్రేజ్ ఫండ్స్. సో ఫస్ట్ ఇది చదివే మరి ఈ పాయింట్ ఈ ఆర్బిట్రేజ్ ఫండ్స్ సంబంధించి కేస్ స్టడీలో ఎక్కడ ఉందనే చూడాలి. చూడండి, స్టార్ట్ చేద్దాం. CAM as a flourishing practice spanning in areas of auditing, taxation, both direct. Okay. One day, one of his clients, and high net worth clients, Mr. B, called him into inquiry. So, ఇక్కడ రిలే కన్సల్టెన్సీ అండ్ AMFI registered mutual fund distributor through which mutual fund investments were made was continuously forwarding messages received from Association of Mutual Funds in India. The messages were at the best cryptic. ఇలా ఉంది. అంటే నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం, అప్పుడు ఈజీగా తెలిసిపోతాయి. ఓకే, అది ఆర్బిట్రేజ్ ఫండ్స్. రెండో క్వశ్చన్ ఏంటి? మిస్టర్ పి ఈజ్ ఆఫ్ ద వ్యూ దట్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ఎకానమీ ఆర్ లైక్లీ టు రైజ్. ఓకే, వాట్ లైక్లీ ఇంపాక్ట్ ఇట్ విల్ హ్యావ్ NAV ఆఫ్ డెట్ ఫండ్. సో ఇగ్నోర్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ డ్యూరేషన్ ఆఫ్ ఫండ్స్. ఇక్కడ ఏమడుతున్నారు? రెండో క్వశ్చన్, ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ NAV ఆఫ్ డెట్ ఫండ్ అడుగుతున్నాడు. ఓకే, NAV అంటే నెట్ యాన్యువల్ వాల్యూ ఆఫ్ డెట్ ఫండ్. ఓకే, Mr. P is of the view that interest rates in economy are likely to rise. సో మిస్టర్ పి పర్స్పెక్టివ్లో అంటే అతని వ్యూ ప్రకారము ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయంట. ఇంట్రెస్ట్ రేట్స్ పెరగచ్చు. ఓకే, ఇందాక ఫస్ట్ క్వశ్చన్లో మిస్టర్ పి ఉన్నాడు, సెకండ్ క్వశ్చన్లో కూడా మిస్టర్ పి ఉన్నాడు. అసలు ఈ మిస్టర్ పి ఏంటి అనేది మనం చూద్దాం. నెక్స్ట్ అది థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఏముంది? యాజ్ రిగార్డ్స్ proposed purchase of Villa and Goa from Mr. Christopher is concerned, which of the following statement is likely to be correct as regards
deduction of tax at source is concerned. Assume he does not have any other taxable income in India except capital gain from proposed sale of villa. ఓకే, ఇగ్నోర్. ఇక్కడ అసలు ఏంటి రిక్వైర్మెంట్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ వచ్చిన రిక్వైర్మెంట్ యాజ్ రిగార్డ్స్ ప్రపోజ్డ్ పర్చేస్ ఆఫ్ విల్లా ఇన్ గోవా ఫ్రమ్ మిస్టర్ క్రిస్టోఫర్ ఇస్ కన్సర్న్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేషన్ ఈజ్ లైక్లీ టు బి కరెక్ట్ యాజ్ రిగార్డ్స్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్. ఓకే, టీడీఎస్ గురించి అడుగుతున్నారు. మూడో క్వశ్చన్ ఏంటి? టీడీఎస్ సంబంధించి. ఓకే, అంటే క్యాపిటల్ గెయిన్ కాకుండా అదర్ ఇన్కమ్ ఏమీ లేదు. అదర్ ఇన్కమ్ ఏమీ లేదు, ఓన్లీ క్యాపిటల్ గెయినే ఉంది. సో ఇక్కడ టీడీఎస్ అనేది ఎలా డిడక్ట్ చేయాలి అనేది క్వశ్చన్ మార్క్, రైట్? ఓకే, అక్కడి అది చూద్దాం. నెక్స్ట్ 4వ క్వశ్చన్ ఏముంది? యాజ్ రిగార్డ్స్ మిస్టర్ క్రిస్టోఫర్స్ ఎంక్వైరీ రిగార్డింగ్ పర్చేస్ ఆఫ్ అనదర్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఇన్ ఇండియా అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బాండ్స్. సో ఇక్కడ అండ్ ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ మోస్ట్ అప్రోప్రియేట్? ఇగ్నోర్ ఇష్యూ ఆఫ్ రిఫండ్ అరైజింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ టీడీఎస్ డిడక్షన్ ఫర్ రిటర్న్ ఫైలింగ్. ఇక్కడ యాజ్ రిగార్డ్స్ మిస్టర్ క్రిస్టోఫర్స్ ఎంక్వైరీ regarding purchase of another residential property in India and investment in bonds and filing of income tax return. ఇక్కడ మిస్టర్ క్రిస్టోఫర్. సో ఇక్కడ ఏంటి అంటే క్యాపిటల్ గెయిన్ వచ్చి ఉంటుంది. సో ఇతనికి అంటే ఇతను ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనాలనుకుంటున్నాడు, అలాగే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు. చేస్తే అంటే మనకి ఇప్పుడు సెక్షన్ 54 కింద, అలాగే సెక్షన్ 54 ఈసీ కింద అంటే ఇదేమో వితిన్ 6 monthsలో ఇన్వెస్ట్ చేస్తే 50 lakhs వరకు ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. 54 అయితే వాళ్ళకి 2 రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అలౌ చేస్తారు. 2 crore వరకు లిమిట్ ఉంటుంది. అది లైఫ్ ఇన్ ఏ టైం. సో ఈ క్వశ్చన్ ఏందో ఒకసారి చూద్దాం మనం. నెక్స్ట్ ఏంటి? మిస్టర్ క్రిస్టోఫర్ ప్లాన్స్ టు రీపాట్రియేట్ ఫ్రమ్ ఇండియా సేల్ ప్రొసీజ్ ఆఫ్ విల్లా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇక్కడ 5వ క్వశ్చన్ ఏంటి? మిస్టర్ క్రిస్టోఫర్ అతను ఏదైతే విల్లా సేల్ చేస్తాడో, సేల్ చేసిన తర్వాత నీకు అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ని ఇండియాకి రీపాట్రియేషన్ తీసుకొస్తున్నాడు. సారీ, క్రిస్టోఫర్ అంటే ఇక్కడ ఏంటి? ఈ క్వశ్చన్ ప్రకారము ఇండియాలో ప్రాపర్టీ ఉంది, వీడేమో మన రెసిడెంట్ కాదు, ఎన్ఆర్ఐ ఉండొచ్చు. సో ఎన్ఆర్ఐ అనే పర్సన్ మన ఇండియాలో ఒక ప్రాపర్టీ సేల్ చేశాడు. సేల్ చేసిన ప్రొసీడ్స్ వేరే కంట్రీకి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. మరి ఇక్కడున్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి అనేది పాయింట్, రైట్? సరే, నెక్స్ట్ 5 క్వశ్చన్లు. ఇక్కడ ఏమడుతున్నాడు? ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? మిస్టర్ పి సంబంధించి. సెకండ్ క్వశ్చన్ కూడా మిస్టర్ పి సంబంధించి. థర్డ్ క్వశ్చన్ క్రిస్టోఫర్ సంబంధించి. ఫోర్త్ క్వశ్చన్ కూడా క్రిస్టోఫర్ సంబంధించి. ఫిఫ్త్ క్వశ్చన్ కూడా క్రిస్టోఫర్ సంబంధించి. ఇదేమో మిస్టర్ పి. ఫస్ట్ ఏంటి అంటే ఎస్బిఏ అనే ఒక లైఫ్ ఆర్బిట్రేజ్ ఫండ్స్. అంటే ఆర్బిట్రేజ్ ఫండ్స్ అంటే ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటి? రెండో క్వశ్చన్ ఏమడిగారు? రెండో క్వశ్చన్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ అవుతున్నాయి, రైజ్ అవుతున్నాయి. మరి దానికి సంబంధించిన క్వశ్చన్ ఏంటి అంటే ఎన్ఏవి ఆఫ్ డెట్ ఫండ్ ఎంత అని అడుగుతున్నాడు. మూడో క్వశ్చన్ ఏంటి? టీడీఎస్ సంబంధించి. నాలుగో క్వశ్చన్ కూడా టీడీఎస్. ఐదో క్వశ్చన్ రీపాట్రియేషన్ ఆఫ్ సేల్ ప్రొసీస్ టు అవుట్ సైడ్ ఇండియా. ఓకే, సరే.
ఇవి క్వశ్చన్స్. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. మొత్తం 3 క్వశ్చన్స్ ఉన్నాయి. Since Mr. B wants to redeem his entire portfolio in the month of October, what should be the advice of CAM regarding income tax implications of such a redemption? Do not calculate income tax liability in each case. Just describe manner of taxation and rates. Ignores such as and says, what further advice you should offer regarding news shot on TV or messages received on mobile? సో ఇక్కడ సిఏఎం, సో ఇక్కడ ఒక పర్సన్ ఇన్వాల్వ్ అయ్యారు. సో సిఏఎం ఏంటి, ఇతను ఏంటంటే మామూలుగా అడ్వైజరీ ఇస్తాడు కదా. సో ఇక్కడ ఏంటంటే న్యూస్లో ఇన్ఫర్మేషన్ విన్నారు ఎవరు, మన మిస్టర్ పి. సో ఇక్కడ అడ్వైజరీ అంటే రిడెంప్షన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి డిస్కషన్ ఏంటని చూద్దాం. తర్వాత మిస్టర్ పి has also planned to invest further amount of 10 crores in MTL low duration fund and Bond India low duration fund together. So what are tax implications of redemption of above investment after holding it for more than 3 years? సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఇంప్లికేషన్ అడుగుతున్నారు. అంటే మోర్ దెన్ 3 years నేను హోల్డ్ చేసి తర్వాత సేల్ చేస్తే, సేల్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని నేను వేరే లో డ్యూరేషన్ బాండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఈ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయని అడుగుతున్నారు. మూడో క్వశ్చన్ ఏంటి, మిస్టర్ క్రిస్టోఫర్ ఏ నాన్ రెసిడెంట్ ఈజ్ ప్లానింగ్ టు సెల్ ఈజ్ విల్లా ఇన్ గోవా. ఎగ్జామిన్ వ్యాలిడిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఫెమా. గోవాలో ఒక ఫ్లాట్ ఉంది, ఒక విల్లా ఉంది. మనోడు ఒక ఎన్ఆర్ఐ సేల్ చేయాలనుకుంటున్నాడు. మరి ఫెమా రిలేటెడ్ ఏమేమి కండిషన్స్ ఉన్నాయి ఇవి. సో దీన్ని బట్టి ఇప్పుడు ఏంటి, మనం కేస్ స్టడీ చదవాలి. మనం ఆ పాయింట్ అంటే దీనికి రిలవెంట్ కేస్ స్టడీ ఉంటే వెంటనే దానికి పేజ్ నెంబర్ రాసుకొని ఎక్కడెక్కడ దీని ఆన్సర్ ఉందో చూసుకొని పేజ్ నెంబర్స్ రాసేసుకుంటే దీని మీద పెన్సిల్ తోటి ఎగ్జామ్లో, సో మనకి ఈజీ అవుతుంది, మనం చక్కగా రాయొచ్చు. సో అలానే చూసి మొత్తం యాస్టీస్ ఉన్నది ఉన్నట్టు రాస్తే దానివల్ల టైం సరిపోదు. కొంచెం అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ పడాలి. అలాగే మార్క్స్ అంటే ఇప్పుడు 8 మార్క్స్ అయితే మనం 8 మార్క్స్ తగ్గట్టు ఒక 10 పాయింట్స్ 16 పాయింట్స్ లేకపోతే అంటే 8 మార్క్స్ అంటే పాయింట్ వైజ్. సో టైం కూడా మేనేజ్ చేసుకోవాలి, లేకపోతే టైం అయిపోతుంది. సో తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సరే, సో ఇక్కడ మనకి సిఏఎం యాజ్ ఏ ఫ్లో ఇది ఎంత చదివేసాము. సో ఇక్కడ ఏముంది, న్యూస్ అంటున్నాడు. వన్ డే వన్ ఆఫ్ హిస్ క్లయింట్స్ న్యూస్ ఛానల్ బట్ వాజ్ అన్ఏబుల్ టు కాంపరెంట్ లూసిటీ దెర్ వాజ్ నో క్లారిటీ అని. రిలే కన్సల్టెన్సీ అండ్ ఏఎం ఆఫ్ ఏ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ త్రూ విచ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ మేడ్ వాజ్ కంటిన్యూస్లీ ఫార్వర్డింగ్ మెసేజెస్. సో మనకు ఉపయోగపడే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూడండి, అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ క్రోర్స్ అన్నాడు. ఎంటీఎల్ లో డ్యూరేషన్ బాండ్, బాండ్ ఇండియా లో డ్యూరేషన్ బాండ్, ఏబిడి. సో మనకి ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో ఎక్కడో చదివాము ఈ పాయింట్. ఎక్కడ చదివాము మనం చూడాలి. ఇక్కడ చూడండి ఎక్కడ చదివాము అంటే ఇక్కడ చదివాము. మిస్టర్ బి హ్యాస్ ఆల్సో ప్లాన్ టు ఇన్వెస్ట్ ఫర్దర్ అమౌంట్ ఆఫ్ 10 crores ఇన్ ఎంటీఎల్ లో డ్యూరేషన్ బాండ్, లో డ్యూరేషన్ ఫండ్ అండ్ బాండ్ ఇండియా లో డ్యూరేషన్ ఫండ్ టేకెన్ టుగెదర్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24. వాట్ ఆర్ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ on redemption of above investment after holding it for more than 3 years down the line అన్నాడు. Assuming that tax law is applicable in financial year 23-24 remains unchanged at the time of. ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నాడు, జస్ట్ ఏ క్వశ్చన్కి అంటే ఏ పారాగ్రాఫ్లో ఏ క్వశ్చన్ రిప్రజెంట్ చేస్తుందో తెలిస్తే తర్వాత ఆన్సర్స్ అనేది ఎక్కడ అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఏమంటున్నాడు, 31st March 23. సో ఇది ఫైనాన్షియల్ ఇయర్ 22-23 సంబంధించి వాడు వన్ ఇన్వెస్ట్మెంట్ సమ్మరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చెప్పాడు. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 23-24 ఏం చెప్తున్నాడు అంటే టుగెదర్ ఏది ఎంటీఎల్ లో డ్యూరేషన్ బాండ్ ఫండ్ అలాగే బాండ్ ఇండియా లో డ్యూరేషన్ బాండ్ రెండు కలిపి 10 crores ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు. అప్పుడు ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఏంటి అదేనా, లేకపోతే ఈ రెండు సేల్ చేసి వచ్చిన అమౌంట్ని మళ్ళీ వాటి మీద ఇన్వెస్ట్ చేయడమే నాకు వచ్చిన. ఒకసారి మళ్ళీ ఇంకోసారి చదువుదాం క్వశ్చన్ ఏంటో.
క్వశ్చన్ ఏంటి, మిస్టర్ బి హెస్ ఆల్సో ప్లాన్ టు ఇన్వెస్ట్ ఫర్దర్ అమౌంట్ ఆఫ్ 10 crores ఇన్ ఎంటీఎల్. ఫర్దర్ అమౌంట్, సో ఫర్దర్ అమౌంట్ అంటున్నాడు. వాట్ ఆర్ ట్యాక్స్ ఇంప్లికేషన్ రిడమ్షన్ అబోవ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ హోల్డింగ్ ఇట్ ఫర్ మోర్ దెన్ 3 years. అంటే ఒకసారి ఇప్పుడు 10 crores ఇన్వెస్ట్ చేసావు ఎంటీఎల్లో డ్యూరేషన్ ఫండ్ అండ్ బాండ్ ఇండియాలో డ్యూరేషన్ ఫండ్, తర్వాత 3 years హోల్డ్ చేసావు, తర్వాత సేల్ చేసావు, అప్పుడు ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఏంటి అంటాడు. అప్పుడు ఏంటి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ అవుతుంది. ఓకేనా, ఈ క్వశ్చన్ అక్కడ చదివేసినాం. తర్వాత ఇంకో మళ్ళీ పారాగ్రాఫ్, నెక్స్ట్ ఏం పారాగ్రాఫ్ ఏముంది, బిసెస్ he had also invested 5 lakhs in a liquid fund. Since amount invested was small, so he was not bothered about the same. He also informed to CAM that funds stated in 1 and 2 are debt funds and funds stated at 3 and 4 equity fund. Further informed that these debt funds have invested 30% of their proceeds in equity shares of domestic companies and equity funds have invested 70% of their proceeds. Okay. సో ఇన్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ డొమెస్టిక్. సో ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం ఎక్కడన్నా క్వశ్చన్స్ ఎక్కడన్నా విన్నామా, లేదు. సో దాని గురించి మనకు సంబంధం లేదు, దాన్ని పక్కన పడేస్తాయి. నెక్స్ట్, ద ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఆఫ్ ఫండ్స్ ఈస్ గోయింగ్ టు రిమైన్ అన్చేంజ్ ఇన్ కమింగ్. యువర్ ప్లాన్ టు రిడీమ్ ఇట్స్ ఎంటైర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఇన్ ద మంత్ ఆఫ్ 10 డిపెండింగ్. ఓకే, ఇక్కడ ఈ పోర్ట్ఫోలియో అనేది మనము విన్నాం కింద. పోర్ట్ఫోలియో అనేది విన్నాం కింద. సో ఆ పోర్ట్ఫోలియో అనేది ఎక్కడ ఉందో మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడు, పోర్ట్ఫోలియో అని కింద ఎక్కడ విన్నాం, ఏ క్వశ్చన్లో చదివాం, క్వశ్చన్లో చదివాం. ఇక్కడ ఏం చదివాం, ఇదిగో, since Mr. P wants to redeem his entire portfolio in the month of October, what should be the advice of CAM to him regarding income tax implications of such redemption? We just describe manner of taxation rates. What further advice you should offer regarding news? ఓకే, ఇది ఇక్కడ మనం విన్నాం. పోర్ట్ఫోలియో సంబంధించి వాడు రిడీమ్ చేయాలనుకుంటున్నాడు, మరి మనం ప్రాపర్ అడ్వైజ్ అయితే ఇవ్వాలి కదా. రిడీమ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది, ఎంత పడుతుంది, ఏ రేట్ పడుతుంది అనేది చెప్పాలి మనం. ఓకే, రైట్. సో అది అయిపోయింది. నెక్స్ట్, దర్ డిస్కషన్ ఆల్సో వి టువర్డ్స్ రిటర్న్స్ ఫ్రమ్ డెట్ ఫండ్స్. డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్ ప్రిడామినెంట్లీ గవర్నమెంట్ హై గ్రేడ్. మిస్టర్ బి వాజ్ ఆఫ్ ద వ్యూ దట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ లైక్ ఇది కూడా చదివాం. ఇక్కడ ఏం చదివాం, మిస్టర్ పి వాజ్ ఆఫ్ ద వ్యూ దట్ ఇంట్రెస్ట్ రేట్స్ in economy are likely to go up in few months terms, keeping in view broad macroeconomic indicators అన్న. కింద ఏం చదివాము, మిస్టర్ పి అనేది వాడికి అంటే వాడి వ్యూ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి అన్నాడు. పెరగడం వల్ల దాని ఇంప్లికేషన్స్ ఏంటి అనేది మనం చూడాలి. సో దీనికి రిలేటెడ్ పాయింట్ చదివాం. నెక్స్ట్, ద డిస్కషన్ స్ట్రెచ్డ్ ఎ బిట్ అండ్ ఇట్ కేమ్ అవుట్ దట్ ఈ ప్లాన్స్ టు బై ఎ విల్లా ఇన్ గోవా. ఇది కూడా చదివాం. గోవాలో విల్లాని సేల్ చేయాలనుకుంటున్నాడు. మరి ఫెమా రిలేటెడ్ ఎలా కంప్లై అంటే ఏమి అసలు ఏముంటుంది, రూల్స్ ఏముంటాయి అనేది ఈ పాయింట్ కూడా చదివినాం, కింద ఉంది. సో ఇది ఇలా మన కింద క్వశ్చన్స్ బేస్ చేసుకొని మన కేస్ స్టడీకిన ఇలా ప్రొసీడ్ అవుతే సో నీకు చాలా ఈజీ అవుతుంది, లేకపోతే చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతావు. డన్. సో ద డిస్కషన్ స్ట్రెచ్డ్ ఎ బిట్ అండ్ ఇట్ కేమ్ అవుట్ దట్ ఈ ప్లాన్స్ టు బై ఏ విల్లా ఇన్ గోవా. He is already 65 and wants to spend quality time in scenic beauty. అంటే 65 అన్నాడు, అంటే సీనియర్ సిటిజన్. ఓకే, సీనియర్ సిటిజన్ దట్ టు ఎన్ఆర్ఐ. మన కింద క్వశ్చన్స్లో చదివాం ఇతను ఎన్ఆర్ఐ అని. ఇక్కడ చూడు, ఎన్ఆర్ఐ ఇతను. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ట్రాన్స్ఫైస్ దట్ హీఈస్ గోయింగ్ టు మేక్ ఎన్ అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ 1 crore to ఓనర్ ఆఫ్ విల్లా మిస్టర్ క్రిస్టోఫర్, an Indian citizen who is non-resident. ఇక్కడ హీ అంటున్నాడు. హీ అంటే ఎవరు ఇక్కడ? ద డిస్కషన్ స్ట్రెచ్డ్ ఎ బిట్ అండ్ ఇట్ కేమ్ అవుట్ దట్ హీ ప్లాన్స్ టు బై ఎ విల్లా ఇన్ గోవా. ఓకే, అంటే ఇక్కడ మిస్టర్ పి అనే పర్సన్ మిస్టర్ క్రిస్టోఫర్ అంటే ఓనర్.
ఎన్ఆర్ఐ. సో ఇతని దగ్గర మన మిస్టర్ పి అనే పర్సన్ ఒక 1 crore అడ్వాన్స్ ఇచ్చేసాడు. ద నాన్ రెసిడెంట్ ఓనర్ ఆఫ్ విల్లా హ్యాడ్ అక్వైర్డ్ దిస్ ancestral property through registered will of his late father. The total consideration to be paid to Mr. Christopher amount to 5 crore. మొత్తం 5 crore. Okay. So in fact, it also one of the reasons for planned redemption of mutual fund investment in current financial year. He inquires from CA regarding any precautions to be taken and legal requirements to be complied with at the time of entering such a transaction. Mr. P also discussed the matter with said Mr. Christopher over phone, who happens to be in India at the time for a short visit. He in turn also inquires from CAM regarding investment avenue, if any available to non-residents like purchase of other house or investment. ఇది కూడా సేమ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ బాండ్స్ అండర్ taxation laws to save capital gain tax and other requirements pertaining to filing of income tax return. It also transfers that India does not have any DTA with the country of Mr. Okay, double taxation avoidance agreement లేదు. Mr. Christopher plans to repatriate proposed sale process of villa to the country in which he is resident. So he doesn't know about modalities of same and inquiries from. So క్వశ్చన్ అయిపోయింది, కేస్ స్టడీ అంతా అయిపోయింది. సో ఒకసారి మళ్ళీ ఇప్పుడు Mr. B has invested 10 crores in SBA Life Arbitrage Fund, which of the such funds tend to provide better returns than equity. However, they have lower volatility in comparison to equity. Besides, they seek to capitalize on price differential between spot and futures market. Expense ratios in arbitrage funds are likely to be lower as compared to liquid funds. Such funds tend to provide better returns than debt instruments. However, they have higher volatility in comparison to equity. Besides, they seek to capitalize on price differential between spot and futures market. Expense ratios in arbitrage funds are likely to be higher as compared to liquid funds. Such funds tend to provide better returns than debt instruments. However, they have lower volatility in comparison to equity. Besides, they seek to capitalize on price differential between spot and futures market. Expense ratios in arbitrage funds are likely to be higher as compared to liquid funds. Such funds tend to provide better returns than equity. Therefore, they have higher volatility in comparison to equity. Besides, they do not seek to capitalize on price differential between spot and futures market. Expense ratios in arbitrage funds are likely to be lower as compared to liquid funds. సో ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ మనం 4 MCQs ఉన్నాయి. ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి, 50-50 ఫాలో వాడాలి. సారీ 50-50. సో ఫస్ట్, such funds tend to provide better returns than equity. However, they have lower volatility in comparison to equity. Besides, they seek to capitalize on price differential between spot and futures market. Expense ratios in arbitrage funds are likely to be lower as compared to liquid funds. Such funds tend to provide better returns than debt instruments. However, they have higher volatility in comparison to equity. Besides, they seek to capitalize on price differential between spot and arbitrage are likely to be liquid funds. Such funds tend to have better returns than debt instruments. However, they have lower volatility. Besides, they seek to capitalize such funds to provide better returns than equity. They have higher volatility in comparison to equity. So besides, they do not seek to capitalize on price difference. సో ఇక్కడ ఏంటి, మనం ఆర్బిట్రేజ్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్, దీన్ని బట్టి. నెక్స్ట్, మిస్టర్ పి ఇస్ ఆఫ్ ది అంటే ఇట్ ఈస్ లైక్లీ టు లీడ్ టు ఫాల్ ఇన్ ఎనీ వే ఆఫ్ డెట్ ఫండ్. ఇట్ ఈస్ లైక్లీ టు లీడ్ రైజ్ ఇన్ ఎనీ వే ఆఫ్ డెట్ ఫండ్. ఎనీ ఆఫ్ డెట్ ఫండ్ ఈస్ లైక్లీ టు రిమైన్ ఎట్ ఫస్ట్ లెవెల్. ఎనీ ఆఫ్ డెట్ ఫండ్ ఈస్ నాట్ అఫెక్టెడ్ బై మూవ్మెంట్ ఇన్ ట్రాన్సాక్షన్. ఓకే. As regards proposed purchase of villa and Goa from concerned, which are the so Mr. B is required to obtain TAN. TDS is required to be deducted 1% of. It is not mandatory for Mr. B to obtain TAN. TDS is mandatory required to deduct. It is not mandatory for Mr. B to obtain TAN. An application can be made to assessing of the. Okay. So first case study is anamata. Okay.